మొత్తం 7 మంది వచ్చాం కారులోనే, 7 సీటర్ కార్ మీద. వైజాగ్ గీతం కూడా చదువుతున్నాం. మొత్తం ట్రాఫిక్ అయితే చాలా 1 అవర్ నుంచి మొత్తం గాలి ఉండట్లేదు. చాలా మంది మధ్య మొత్తం ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. మొత్తం కూడా చెప్పాం, నా పోలీసులు కూడా ఏం రెస్పాండ్ వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు, మరి చేయలేము. మొత్తం అందరూ మొత్తం ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ. 2 పక్కల కవర్ చేయడం కష్టం. ఇంకా మరి ఏం చేయలేకపోతున్నాం. మరి ఇంకా తిరుపతి వస్తాను కర్ల పట్టి లోపల చూసారా? లోపల చూసి ఇది కూడా మరి ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది. రోడ్డు మీద ఆగితే ఇంకా క్లోజ్ చేస్తారు. మరి ఇంత ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది, క్లోజ్ చేస్తారు కదా అని మొత్తం క్లోజ్ చేస్తారు. మరి మొత్తం క్లోజ్ చేస్తారండి. ఈ పోలీసు రేపు చెప్పాం ఏంటి మరి ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది. అదే యూట్యూబ్ వీడియో చూసాం మేము, క్లియర్ అయిపోతుంది కొంచెం క్లియర్ చేయని చెప్తాను. మరి రెస్పాన్స్ ఏం లేదు, మాకు తెలియదు. మేమే మరి యాక్షన్ తీసుకోం. ఇంకా మీ ఇతను వచ్చాం, ఇంకా మీ ఇతను వచ్చి మేమే ఇంకా ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటాం. అందుకే ఇంతవరకు వచ్చాం, ఇంతవరకు రాలేదు. మరి ఇంకా మరి ఎంత చేయలేదు. ట్రాఫిక్ హెవీగా ఉంది. నాకు చాలా అంతరాయం కలిగింది వచ్చినప్పుడు. పోయేటప్పుడు ఈజీగానే వినగానే వచ్చినప్పుడు చాలా అంతరాయం కలిగింది. ఇప్పుడు మన టైం కూడా మేము వచ్చే వరకు క్లోజ్ అయిపోయింది. మేము రీచ్ కాలేకపోయినాం. ఇది చాలా లేట్ అవడానికి క్లోజ్ అయిపోయింది. 5 కిలోమీటర్స్ నుంచి అక్కడ అంత దూరం నుంచి వచ్చి కూడా ఇక్కడ ఫెసిలిటీస్ లేక తొందరగా క్లోజ్ చేయడం వల్ల మేము చూడలేకపోయినాం. యాక్చువల్లీ ప్రాపర్ టైమింగ్స్ అంటే ఏం లేవు. అంటే మాకు ఏం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ టైం క్లోజ్ అవుతుంది, ఈ టైం ఆన్లైన్ లో ఒకటి చూపిస్తుంది, ఇక్కడికి వచ్చి చూస్తే ఒకటి ఉంటుంది. సో మేము అంత దూరం నుంచి వచ్చి ట్రావెల్ చేసి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి మేము రేపు వెళ్ళిపోవాలి. మాకు ఎల్లుండి ఆఫీసెస్ ఉంటాయి. కాకపోతే ఇవాళ వచ్చిపోయి క్లోజ్ ఉంది, రేపే ఉండలేము. అంత దూరం వచ్చేది ఇది చూడకుండా వెళ్తాం కదా. సో అది ఇబ్బంది ఉంది. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి, మా హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. కాకపోతే అరకు అనే ఒక ప్లేస్ మాకు ఇంత మంచి అంటే రీల్స్ లో వైరల్ అవ్వడం వల్ల మేము రావాల్సి వచ్చింది. కానీ వస్తే మాత్రం ఫెసిలిటీస్ అంత మాత్రం